చూశారు కదా మీరు, బుద్ధా వెంకన్నతోటి చంద్రబాబు నన్ను తిట్టించారని మీరు కామెంట్ చేశారు. ఆయన కొడుకు కూతురు పిల్లల్ని తీసుకొచ్చి ప్రమాణం చేశారు. అతను ఒక మనిషిగా చూడండి నేను అసలు. మనుషులు మాట్లాడడానికి వాల్యూ ఉంటుంది కానీ పశువులు మాట్లాడడానికి వాల్యూ ఉంటుంది. వాళ్ళు తీవ్రమైన కామెంట్లు మీ మీద చేస్తున్నారు. చేపిస్తున్నాడు చంద్రబాబు, లోకేష్ చేపిస్తున్నారు. మీకు ఆ పదాలు ఇస్తాం ఈ పదాలు ఇస్తాం తిట్టండి అంటారు. నాకు తెలుసు కదా ఆయన చేసే పని. ఇప్పుడు అంతేనా? పనికి ఆహార పథకం టీడీపీలో, పదవి పథకం అంత ఆరోపణలు ఆధారం లేకుండా చేస్తున్నారు. ఆధారం లేకుండా మీ మీద ఇప్పుడు వరకు మీ మీద రాలేదు. అంటే మీరు అదే ఎకనమీ ఆర్థికంగా కూడా మీరు చాలా మోసం చేశారని, డబ్బులు ఎగ్గొట్టారని రోజు నిన్న కూడా బుద్ధా వెంకన్న మీ మీద కామెంట్ చేశారు. ఇంకా ఎక్సీడ్ వెళ్ళారు నిన్న. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అనేక రకాలుగా బూతులు తిట్టిస్తున్నారు నన్ను, అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ అట్ ది సేమ్ టైం మీరు చూసే ఉంటారు ఇప్పటికీ చంద్రబాబు గారు లోకేష్ అనే మాట్లాడుతున్నాను. నేను ఎక్కడా కూడా బూతులు తిడతాను కానీ నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉండాల్సిన లిమిట్ నేను క్రాస్ అవ్వట్లేదు. వీళ్ళు అనే మాటలు నేను సేమ్ వాళ్ళిద్దరిని అంటే ఏమవుద్ది మీరు ఆలోచించండి. అనిపించేది వాళ్ళు కదా, అంతేనా? అంతే కదా. ఆయన ప్రమాణం చేశారు కదా, ఆయన అనిపించట్లేదు. ఇప్పుడు మీ పబ్లిక్గా కేశినేని నాని అనేవాడిని చెప్పు తీసుకొడతాను మీ ప్రెస్లో అన్నాడు బుద్ధా వెంకన్న. అన్నాడా లేదా? ఖండించారా బాబు కొడుకులు? ఖండించారా? ఓ పార్టీలో ఒక సిట్టింగ్ ఎంపీ, నీ పార్టీలో వ్యక్తి నువ్వు అంటే ఒక్క మాట నిన్న చిన్న షోకాజ్ నోటీస్ కానీ లేకపోతే పర్సనల్గా పిలిచి ఎందుకు అన్నావు అని కానీ అడిగారా? మరి అట్లాంటప్పుడు ఏమనుకుంటా వాళ్ళు అనిపించినాయి కదా. నాకు తెలుసు కదా వాళ్ళు అనిపిస్తున్నారని. అతను వాళ్ళ మనిషి, అతనే వాడతారు వాళ్ళు. అతను అటువంటి వ్యక్తి అన్నాడా లేదా నన్ను చెప్పు తీసుకొడతాను అన్నాడు. మీరు చూశారు లేదా? మీడియా అంతా ప్రజలంతా చూశారు కదా. ఒక ఎంపీని చెప్పు తీసుకొడతాను అన్న ఈ ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఎక్కడ కనిపెడిందా మీకు? అదే పార్టీ వ్యక్తి మీరు చూసారా? మీరున్నారా? సీనియర్ జర్నలిస్ట్ కదా మీరు. చెప్పులు తీసుకుంటున్నారండి. పవన్ కళ్యాణ్ కూడా చెప్పు తీశాడు, పేరు నాని చెప్పు తీశాడు. చెప్పులన్నీ కామన్గా కలిపేసేసారు పాలిటిక్స్. సేమ్ పార్టీ సిట్టింగ్ ఎంపీని చెప్పు తీసుకొడతాను పబ్లిక్లో ప్రెస్ మీట్లో అన్నప్పుడు పార్టీ అధ్యక్షుడికి, పార్టీ జనరల్ సెక్రటరీకి బాధ్యత ఉందా లేదా? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కానీ దాని నుంచి వివరణ అడగాల్సిన బాధ్యత కానీ ఉందా లేదా? మీరు చెప్పండి. సీనియర్ జర్నలిస్ట్ కంట్రోల్ చేసా లేదో కనీసం అడగాలి కదా. దాని మీద చర్య ఏది? నేను పడ్డా కదా, ఒక మాట కూడా అనలేదు కదా. నేను ఆయన కానీ ఆయన కొడుకుని కానీ ఎవరిని అనలేదు. ఇవాళకి మిమ్మల్ని గారు అనిపిస్తున్నా కదా. నువ్వు ఇన్ని అనిపించినా రోజు నీ ఊరకొక్కలు పెట్టి బూతులు తిట్టిస్తున్నావు. ఆర్థిక నేరస్తులు అంటే పోతే ఆర్థిక నేరస్తులు అయితే సిబిఐ ఉంది, ఈడీ ఉంది, లేకపోతే బ్యాంకులు అయితే బ్యాంకులు చూసుకుంటాయి కదా. ఎందుకు సార్ మీ మీద అదే ఆరోపణలు చేస్తాను? పదే మీరు డబ్బులు లేకపోతారని, డబ్బు వసూలు చేశారని, సీట్లు ఇప్పిస్తారని, డబ్బులు తీసుకున్నారని, ఆ సీట్లు ఇప్పుడు వెళ్ళిపోయాడని. ఎందుకని అంత అంటే మీరు ఎప్పుడు వాటి మీద మాట్లాడరు. మీరు నమ్ముతున్నారు దాన్ని? అదే ఎందుకు అని అడుగుతున్నాం. కానీ మీరు కాదు నన్ను అడిగే ముందు కేశినేనికి ఒక బ్రాండ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది. ఎవరికి ఇలాంటి ఆలోచన రావు మీ మీద. మీరు అడిగేది కరెక్ట్. నన్ను అడుగుతున్నారు ఎందుకు వాళ్ళు మీ మీద ఈ రకమైన ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఏమీ లేవు కాబట్టి ఏదో చేయాలి కదా. మల్సింగింగ్ అది చంద్రబాబు లోకేష్ చేపిస్తూ ఉంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు. కర్త కర్మ వాళ్ళు చేసేది వీళ్ళు. పాపం వీళ్ళని అనుకోవడానికి ఏముంది, ఏదో పదవి ఎత్తాడు పదవి పడేస్తాడని భాష. ఏదో పాపం నా పేరు పెట్టుకుని పదవి వస్తే హ్యాపీ నేను వాళ్ళకి. సార్ విజయవాడలో అన్నదమ్ముల సవాళ్ళు చూస్తామా మేము? అంటే మీ మీద మీ తమ్ముడు పోటీ చేస్తే అంటే ఒకటేంటంటే ఇప్పుడు 2 సార్లు నుంచున్నాను నేను కంటెస్ట్ చేశాను. 3వసారి జగన్ గారు నాకు అవకాశం ఇచ్చారు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి. ఎవరో ఒకళ్ళు రావాలిగా. ఇప్పుడు ఒకసారి నా మీద కోనేరు ప్రసాద్ గారు వచ్చాడు, ఒకసారి పీవీపీ వచ్చాడు, ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరైతే ఉంది నాకు. అంతేనా? వెరీ సింపుల్. మీ తమ్ముడు కదా. ఇప్పుడు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళిద్దరు ఒకళ్ళ మీద ఒకటి పోటీ పడతా ఉంటే తప్పే ఉంది. ఎవరు ఆస్పిరేషన్స్ ఆడుకుంటాయి, దాంట్లో తప్పే ఉంది. మీరు ఓడిస్తారా, ఆయన గెలిపిస్తారా? అంటే ఒకటేంటంటే విజయవాడ ప్రజలు నన్ను తప్ప ఇంకొక ఎంపీని ఇంకొకరిని ఊహించుకునే పరిస్థితి ఇక్కడ లేదు విజయవాడలో. అది క్లియర్ కట్గా అందరూ గమనించుకోవాలి. ఏంటి కేశినేని గొప్ప? కేశినేని నాని గొప్ప కాదు అనేది పక్కన పెడితే కేశినేని నానిని ఇక్కడ ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఇతనైతే మనకి నో న్యూసెన్స్ ఉండదు. ఏమైనా ఉంటే మనకు మంచి చేస్తాడు. ఈ ఊరికి ఏదైనా అభివృద్ధి చేయాలని చూస్తాడు, తన సొంతానికి చూసుకోడు. మీ తమ్ముడు న్యూసెన్సా? నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏదైనా ఉంటే మనకు అండగా ఉంటాడు, మన మంచి కోసం కోరుకుంటాడు, ఈ ఊరు బాగు కోసం కోరుకుంటాడు అనేది ఒకటి వాళ్ళ అభిప్రాయం పడిపోయింది. అభిప్రాయం పడబట్టే ఇంత జగన్ గారి సునామీలో కూడా నన్ను గెలిపించారు. సో ఇప్పుడు మీరు ఎవరు తీసుకున్న ఎంపీ అంటే కేసీఆర్ అని అంటారు ఆటోమేటిక్గా.
సో ఇంకా ఇంకొకరు ఊహించుకునే పరిస్థితి లేదు ఇక్కడ. ఎవరో వచ్చి పోటీ చేసిన ఈవెన్ నేను అదే చెప్తున్నా, ఈవెన్ చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసిన నాకైతే నాదేమో అయితే 3 లక్షలతో ప్రజలు నన్ను గెలిపిస్తారు. సో ఎవరు నుంచి ఉంటారనేది ఆ పార్టీ ఇష్టం. మనం ఏం చేస్తాం? కేసీఆర్ చిన్ని మరొక పీవీపీ అవుతాడని అది చెప్తున్నా కదా. నేనేదేంటంటే ఇక్కడ ప్రజలకి నాకు మధ్య ఒక అవినాభావ సంబంధం అనండి, ఒక ఓవర్నెస్ అనేది వచ్చేసింది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఈయన సాల్వ్ చేయగలడు మాకు, ఏదైనా ఈయన మంచి చేస్తాడు కానీ చెడు చేయడు, మాకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు కానీ ఇది చేయడు అనేది ఉంది. సో అవతల ఎవరైనా చూడరు. ఇంకా అది చంద్రబాబు నాయుడు, నేను అదే చెప్తున్నాను చాలా చోట్ల కూడా అడుగుతున్నాం. మీలాంటి జర్నలిస్టులు అడుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నుంచినా నన్ను ఇక్కడ ప్రజలు నన్నే గెలిపిస్తారు, మెజార్టీ ఎంత అనేది అటో ఇటు ఉంటుంది తప్ప గెలుపు అనేది